లైలా సినిమా రిలీజ్ వైసీపీ కార్యకర్తలు గానీ, లేకపోతే వాళ్ళ అనుచరులు గానీ, ఆ సినిమాని ఫ్లాప్ చేద్దామని చూస్తున్నారు. ఏ సినిమానైనా ఫ్లాప్ చేయాలంటే స్టోరీ బాగుంటే హిట్టు, బాగోకపోతే ఫట్టు. అంతేగాని ఏ ఒక్కరి చేతిలో కూడా హిట్ చేసే అంత శక్తి, ఫట్ చేసే అంత శక్తి ఎవరికి ఉండదు. ముఖ్యంగా వైసీపీ ₹5 ఆర్టిస్టులకి. వీళ్ళు ఏంటంటే జగన్ రెడ్డి డబ్బులు అకౌంట్లో వేయంగానే ఒక కోట దాగి పడుకుంటారు, విర్రవీగుతూ ఉంటారు. ఏదో పోస్టులు పెట్టేసి మేము ట్రెండింగ్ చేసాం ఇదని చెప్పి అంటారు. కానీ అది ఏదీ జరగదు. వాళ్ళ బలం ఏంటి అనేది యాత్ర 1, 2లోనే తెలిసిపోయింది. వాటినే హిట్ చేసుకోలేనటువంటి ఎదవలో ఈ లైలా సినిమాని ఫ్లాప్ చేస్తామని చెప్పి అంటాం అని మరీ హాస్యాస్పదంగా ఉంది. వీళ్ళకి ఏ విధమైన ఫ్లాప్ చేసేటువంటి ఏ విధమైన శక్తి సామర్థ్యాలు లేవు. వీళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా అనవసరం. వీళ్ళు 2024 ఎలక్షన్ టైంలోనే వీళ్ళ శక్తి ఏంటనేది తెలిసిపోయింది. 11 సీట్లకు వచ్చింది. 175కి 175 అని విర్రవీగాడు జగన్ రెడ్డి కూడా. ఇలాగే ఈ ₹5 ఆర్టిస్టులు కూడా కోటరేసి ఒక మాట, ఆఫేసి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ మాటలు ఏ విధంగా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే పృథ్వీ గారు ఏంటంటే ఆయన అన్నది ఒక సినిమాలో తన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది అని చెప్పి తను చెప్పుకొచ్చాడు. దాన్ని వీళ్ళకి ఆపాదించుకుని మేమే ఆ గొర్రెలు అని చెప్పని అనుకుంటే ఆ గొర్రెలు వీళ్ళు అంటున్నారు. కానీ ఎవరు కూడా పృథ్వీ అనలేదు, ఆడియన్స్ అనలేదు, ఎవరో ప్రజలు కూడా అనలా. ఆ గొర్రెలు మేమే అని చెప్పని ఎదురెళ్ళి ఎరిపూలు అవుతున్నారు. అలా అవ్వకోకుండా మీరు ఏదైనా ప్రజలకు పనికొచ్చే పని, లేదా ఒకవేళ వైసీపీ సోషల్ మీడియా ట్రెండ్ చేయాలి అంటే ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. తీసుకురావద్దని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎలా చూస్తారు అది? ఈ దిక్కుమాలిన వాళ్ళందరూ వైసీపీ అధికారంలో ఉండగా ఆర్జీవీని పెట్టేసి సినిమాలు తీసినప్పుడు ఈ నీతి సూక్తులు పనికిరాలే వీళ్ళకి. ఇప్పుడు ఎవరో క్యారెక్టర్ గురించి చెప్తుంటే రాజకీయాలు మాట్లాడకూడదు, సినిమా వాళ్ళ ఇదని చెప్పి నీతి సూక్తులు చెప్తున్నారు కదా. అప్పుడు ఏమైంది, ఆర్జీవీని పెట్టి క్యారెక్టర్ల మీద, అంటే అటు చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, క్యారెక్టర్ని డైరెక్ట్గా యాస్టీజ్గా సినిమాలో పెట్టేసి సినిమాలు తీసి సునకానందం పొందినటువంటి ఎదవలు వీళ్ళు ఇప్పుడు దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. వీళ్ళు చెప్పేది ఎవరో కూడా వినరో నమ్మరో. అది సినిమాగానే తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. దాని గురించి వదిలేసి రాష్ట్రంలో ఏమన్నా కార్యక్రమాలు అంటే వాళ్ళు చేసి మన దీపావళి వెళ్ళంగానే వస్తా, సంక్రాంతి వెళ్ళంగానే వస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చి ప్రజల పక్షాన్ని ఏదైనా ఉపయోగపడే పని చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. అదే 2.0 కూడా ఏంటో చూపిస్తామని చెప్పి అంటున్నారు. ఏం లేదు, 1.0లో 16 నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్నాడు. 2.0 ఏంటంటే 34 నెలలు జైలు, 32 నెలలు జైల్లో చెప్పుకూడదు తింటాడు. అదే 2.0. ఏం ఉండదు. తల్లే చెబుతుంది స్వయంగా, మమ్మల్ని అన్యాయంగా మోసం చేశాడు, మా ఆస్తులను కాజేశాడు, మాకు రావాల్సిన వాటాలు ఇవ్వట్లేదని. ముందు ఇంట్లో చక్కదిద్దుకుని రాష్ట్ర ప్రజలకి ఏమైనా చేయాలని చెప్పి విన్నవించుకుంటున్నాను.